తను ఇంకో తప్పు చేసిందని కొత్త ఆధారాలు ఎందుకు వస్తున్నాయా అని ఆలోచిస్తున్నాను. ధర్మం చెప్పే స్థానంలో ఉన్నవాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ధర్మపీఠం మీద కూర్చున్నప్పుడు ప్రేమాభిమానాలు ఉండకూడదు. తప్పు చేసిన వాళ్లు తనవాళ్లైనా తీర్పు కఠినంగానే ఉండాలి. అది ధర్మపీఠం మీద కూర్చున్న మనిషికి ఉండవలసిన ధర్మం. మరి నువ్వు జానకి విషయంలో మమకారాన్ని చూపిస్తున్నావు. అది మంచిదేనా? నేను ఇక్కడ జానకికి సపోర్ట్ చేయట్లేదు అత్తయ్య. తన వెనకాల జరుగుతున్న కుట్రల గురించి ఆలోచిస్తున్నాను. ఎందుకు జానకిని ఇంతలా టార్గెట్ చేస్తున్నారో దానికి కారణం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ధర్మపీఠం మీద కూర్చునే వాళ్ళకి న్యాయం చెప్పడం ఎంత ముఖ్యమో అన్యాయం జరగకుండా ఆలోచించడం కూడా అంతకు మించిన ధర్మం అని మీకు తెలీదా అత్తయ్య? భార్గవ్, 20 సంవత్సరాలుగా ఆ పీఠం మీద కూర్చుని కొన్ని వందల తీర్పులిచ్చాను. మనిషి కళ్లలోకి చూసి నేరం చేశాడో లేదో చెప్పగలిగిన మనిషిని నేను. జానకి తప్పు చేసింది అని అందరూ నమ్ముతుంటే చెయ్యలేదు అని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఇది న్యాయం కోసం చేస్తున్నదా లేక? వద్దత్తయ్య, నువ్వు నా గురించి ఇలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేను. వరహాల విషయంలో నేను ఇచ్చిన తీర్పు ఇంత కష్టమైన సమస్యని ఇంత సింపుల్గా నువ్వు పరిష్కరించావా భార్గవ్ అని ఆ రోజు నువ్వు నన్ను అన్నావు. అత్తయ్య, ఆ రోజైనా ఈ రోజైనా నేను సమస్య మాత్రమే చూస్తున్నాను. అందులో ఎవరికి న్యాయం చేయాలి, అందులో ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. అంతేకాని జానకి మీద నువ్వు అనుకునేలాగా నాకు ఎలాంటి స్పెషల్ ఇంట్రెస్టు లేదు. అలా నువ్వనుకోవడం నీకు సంబంధించిన విషయం అవుతుంది. కానీ నేను నీ వయసు దాటొచ్చాను కదా. అవతల ఉన్నది ఆడపిల్ల అన్న కనికరం నీలో కలగచ్చు కదా. అలా ఎందుకు ఆలోచించకూడదు? అత్తయ్య, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ధర్మపీఠం గురించి కానీ ఆ తీర్పుల గురించి కానీ నాకేమీ తెలియదు. కానీ ఇక్కడికి వచ్చాక నిన్ను చూశాక రేపు నేను ఆ ధర్మపీఠం మీద కూర్చుంటే అందరి విషయంలో సమానంగా ఆలోచించాలనే విషయం తెలిసింది. అది తెలిసాక నాకంటూ నేను కొన్ని కఠినమైన నియమాలు పెట్టుకున్నాను. తప్పు ఉందో లేదో తెలుసుకుంటాను, కానీ అక్కడున్నది ఆడో మగో ముసల ముతకనేది చూడను. న్యాయం మాత్రమే చూస్తాను. ఆ విషయం నీ మాటల్లో కనిపిస్తున్నా నీ చేతల్లో కనిపించడం లేదు. ఇంత పెద్ద బాధ్యత నీకు అప్పగించాలి అంటే మరొకసారి ఆలోచించే పరిస్థితి నువ్వే తీసుకొస్తున్నావు. అత్తయ్య, ఏదైనా జరిగేంత వరకు ఎవరిని నమ్మరు. నిజం బయటకొచ్చాక ఎవరిని నమ్మించాల్సిన అవసరం ఉండదు. నేనేం చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది. అది నీకు ఇప్పుడు తప్పుగా కనిపించవచ్చు, కానీ రేపు అన్ని విషయాలు బయటకొచ్చాక నువ్వు మారుతావని నేను నమ్ముతున్నాను. అత్తయ్య, నేనెప్పుడూ సత్యం వైపు ధర్మం వైపు నిలబడతాను, కానీ అధర్మం వైపు నిలబడను. అసత్యాన్ని ఒప్పుకోను.